అంటే మనం తింటున్న ఆహారంలో ఇంత నిస్తేజమైన నిర్వీర్యమైన అంశాలు ఉన్నాయని ఏ డాక్టరు ఎందుకు చెప్పట్లేదు? ఏ విజ్ఞాని ఏం మాట్లాడటం లేదు? పాలు తాగద్దండి అని ఈ బయోకెమిస్టులు ఎందుకు చెప్పట్లేదు? చక్కెర తినద్దండి అని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? లేదు పెప్సీ తాగండి అని షారూఖ్ ఖాను, కోక్ తాగండి అని ఆమీర్ ఖాను, లేదు పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్స్అప్. అందరూ అమ్ముతుండేది 100 mlలో 45 గ్రాములు చక్కెర. అంటే మీరు ఒక పెప్సీ తాగితే మీ దేహంలోకి 45 గ్రాముల చక్కెరని తోస్తున్నారనమాట 2 నిమిషాల్లో. మీకు కావాల్సింది రక్తంలో 5 గ్రాములు చక్కెర సరిగ్గా ఉంటే. 5 గ్రాముల చక్కెరని మీరు ఖర్చు చేయాలంటే 1 గంట నడవాలి. అంటే మీరు ఒక పెప్సీ తాగితే ఎన్ని గంటలు నడవాలి? 9 గంటలు నడవాలి. బియ్యం 100 గ్రాములు తింటే మీకు 35 గ్రాములు చక్కెర వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్లో. గోధుమలు తింటే 15 మినిట్స్లో వచ్చేస్తుంది. 2 పుల్కాలు తింటే చాలు. ఓహో, డాక్టర్ చెప్పాడు నూనె వద్దంట, వేడి పుల్కాలు తిన్నాం, డ్రై పుల్కాస్. మీరు డ్రై తిన్నా వెట్ తిన్నా పుల్కానే, చక్కెరేనే. డ్రై పుల్కాలు తిని ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఐ వాంట్ టు సీ. ఎంతమందికి డయాబెటీస్ బాగైంది? ఐ వాంట్ టు సీ. డయాబెటీస్ వచ్చిన వెంటనే చపాతీ తిను. ఉత్తర భారతదేశంలో అందరూ చపాతీలే తింటున్నారు, మనకంటే ఎక్కువ రోగం ఉంది అని ఎవరూ అడగట్లేదు. అంటే ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ పాలు, ఈ చక్కెర మనకు అసమతులనాన్ని కనిచేస్తున్నాయి. గ్లూకోజ్ ఎక్కువ రక్తంలోకి పంపు చేస్తున్నాయి. 15-20 నిమిషాల్లోనే ఇంతింత గ్లూకోజ్ పోతుంది. మన దేహంలో రక్తంలో ఉండాల్సింది 5 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే అసమతులనం. ఎక్కువైతే విషం కూడా, అమృతం కూడా విషం. నాకు దిక్కు తిరుగుతుంది. ఎక్కువైతే అమృతం, గ్లూకోజ్ కావాలి. 5 గ్రాముల కంటే తక్కువైతే ప్రజ్ఞ తప్పి పడిపోతాము. అదే జరుగుతుంది చిన్న పిల్లల్లో. ఇప్పుడు ఇన్సులిన్ 10 యూనిట్లు పొద్దున, 10 యూనిట్లు సాయంకాలం చేస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కోమాకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఏం పారగలేదు, బాగలేదు, మేము హైటెక్ చిప్పు రెడీ చేశాము, ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ను లోపలికి తీసుకెళ్లే ఇన్సులిన్ను మాత్రమే రిలీజ్ చేస్తుంది, తొడలో పెడతాము, వారం వచ్చి కియోస్క్లో కూర్చొని మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని ఇన్సులిన్ మొబైల్ లాగా ఛార్జ్ కూర్చోవాలి. 3 గంటలు కూర్చుంటే ఇన్సులిన్ లోపల పోతుంది. తర్వాత 1 వారం తిరగచ్చు, మళ్ళా కూర్చోవాలి, మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుని. ఆ చిప్పు పెట్టేదానికి 3 లక్షలు, ప్రతిసారి ఛార్జ్ చేసేదానికి 3000. ఇది అరే, ఎందుకు ఆ చిన్న పిల్లవాడికి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రక్తంలో? ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, ఈ కేకులు, ఈ కొవ్వు పదార్థాలు, ఆ డాల్డా, ఈ మాంసము తయారైన తర్వాత, తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని పారేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని దాన్ని బాగా పెద్ద ఇలాంటి పెద్ద హాల్ అంతా వ్యాట్స్లో, స్టీల్ పాత్రలో వేసి కుదిస్తే పైకి తేలుతుంది కొవ్వు. ఆ కొవ్వే డాల్డా. తెచ్చి ప్రతి ఒక్క చిన్న ఊర్లలో బేకరీలకు ఇస్తున్నారు. బిస్కెట్లు, కేకులు. సార్, మేము బ్రాహ్మణులము, మాంసం తినము, అయినా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే కాఫీలో బిస్కెట్ అద్దుకొని తింటున్నావు, రస్క్ అద్దుకొని తింటున్నావు. ఆ రస్క్లో 100కి 40 గ్రాములు ఈ డాల్డా ఉంది. ఆ డాల్డా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రీతి తయారు చేసిన కోళ్ళ మాంసం నుంచి, పందుల మాంసం నుంచి, ఆవుల మాంసం నుంచి, రోగ నిరోధక శక్తి లేని ఆ పందుల నుంచి, ఆవుల నుంచి, కోళ్ళ నుంచి వచ్చిన ఆ కొవ్వులో వైరస్లు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. అవి తినటం వల్ల నీ దేహంలో క్యాన్సర్ చోటు చేసుకుంటుంది. ఈ సోయాబీను, ఈ మొక్కజొన్నలను కలిపి తయారు చేసిన పశుగ్రాసాన్ని తినటం వల్ల దానిలకు రోగం వచ్చింది. దానిలను తిని నీకు రోగం వస్తుందని ఎవ్వరూ చెప్పట్లేదు. అందుకే క్యాన్సర్ గడ్డలు చిన్న పిల్లల్లో, ఎముకల మీద, రక్తంలో,
గర్భకోశంలో, మెదుళ్లలో ఇలా 15 రకాల క్యాన్సర్లకి మేము ఆహారము కషాయాలను తయారు చేసి లిస్ట్ రెడీ చేశాము. చాలామందికి బాగా అయిన తర్వాత 14 ఆ పుస్తకంలో అన్ని లిస్టు చేసి ఏ క్యాన్సర్కి ఏ ఆహారం, ఏ కషాయం ఉదయం, ఏ కషాయం మధ్యాహ్నం తాగాలి అని వివరంగా రాసి పెట్టాము. ఆ పుస్తకాన్ని చూసుకొని బాగు చేసుకున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు దుబాయ్, కువైట్, అమెరికా, న్యూజిలాండ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ మాకు ఇది బాగా అయింది, మాకు కషాయాలు దొరకట్లేదు, ఎండిపోయిన ఆకుల్ని కషాయాలుగా తాగవచ్చా? మా అమ్మా నాన్న వాళ్ళు దాన్ని ఎండబెట్టి పొడి పంపిస్తారంట. లేదు బాబు, మీ దేశంలోనూ కొన్ని కషాయాలు చెప్తాను, మీ దేశంలో దొరుకుతున్న ఆకుల్ని పేర్లు రాసి పంపించు అని చెప్తే మాకు డిల్ వీడ్ దొరుకుతుంది, మాకు పార్స్లీ దొరుకుతుంది, మాకు పైన్ ఆకులు దొరుకుతాయి, మాకు మేపుల్ ఆకులు దొరుకుతాయి అని చెప్తే మీరు కూడాను మింట్ లీఫు, మింట్ అంటే పుదీనా, బేసిల్ అంటే తులసి, మన దేశంలో తులసిలాగే అక్కడను బేసిల్ అని ఉంటుంది. డిల్వీడ్ అంటే సబ్బకి ఆకు, శతపుష్పి అంటారు. దాన్ని తాగండి కషాయాలుగా. పైన్ లీవ్స్ అని మనకు ఈ రావి చెట్లు, అక్కడ పైన్ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరుగుతుంటాయి. ఆ పైన్ లీవ్స్ కషాయాలు తాగండి, ఈ క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోతాయని చెప్తే ఆ కషాయాలు తాగి ఈ సిరిధాన్యాలను తిని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కాదు, ఎక్కడున్నా కానీ రోగమే. ఎక్కడైనా ఈ సిరిధాన్యాలు మీ దేహాన్ని శుద్ధం చేస్తాయి. ఎందుకంటే దేవుడు మానవ కులానికి కావాలి అని ఈ సిరిధాన్యాల్ని అన్ని చోట్ల తయారు చేశాడు. ఇప్పుడే తెచ్చిచ్చాడు రైతన్న. ఇదే అండుకొర్రలు. దీన్ని అందరూ నిర్నామం అయిపోయి ఉన్నాయి. నేను 20 సంవత్సరాల క్రితం నేను ఆలోచించి ఇంత అద్భుతమైన ధాన్యం నాశనం అవుతుందని పరిగెత్తుకొచ్చి విత్తనాలు తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో పెంచుతున్నారు ఇది ఇప్పటికీ. ఏం చేస్తున్నారు వాళ్ళు తినటం లేదు, పక్షులకు వేస్తున్నారు. దే ఆర్ గ్రోయింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇట్. కొలరాడాలో మొన్న పోయి వచ్చాను టెక్సాస్కి. అక్కడి నుంచి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ దిస్ అంటున్నారు. ఏం చేస్తున్నారా? పక్షులకు వేస్తున్నాను. మీరేం తింటున్నారా? పందులు తింటున్నాము అంటున్నారు. పందులు తిని రోగాలు వస్తున్నాయి. ఎన్ని రోగాలంటే పార్కిన్సన్స్ అంట పేరు. అంటే ఏమిటి? నీ పేరేం పేరు? భార్యను అడుగుతున్నాడు భర్త. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను? ఒక 20 నిమిషాలు మర్చిపోతాడు, వాడికి తెలియదు ఎక్కడున్నాడు అని. ఇది మా ఇల్లా? ఎప్పుడు నువ్వెవరు? 20 నిమిషాల తర్వాత జ్ఞాపకం, నేను మా ఇంట్లోనే ఉన్నాను అంటే తనను తాను మర్చిపోయే రోగాన్ని అమెరికాలో అతి ఎక్కువగా తయారు చేస్తారు. క్యాన్సర్ అవంతా అయిపోయాయి, చాలా అందరికీ. దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ నౌ. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు రోగాలు. అంటే తనను తాను గుర్తించుకోలేని నీచ స్థితికి, ఈ ఆహారం వల్ల తాను దిగజారుతున్నానని తెలుసుకోలేని బుద్ధిమాంద్యానికి ఈ అభివృద్ధి చెందిన దేశాలు పోతూ ఉంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాము. ఇఫ్ దే ఆర్ ఫూల్స్, వీఆర్ ఈడియట్స్. చప్పట్లు చెప్పండి అయ్యా. మనం చేయాల్సింది ఇంతే. పార్కిన్సన్స్ మన దేశంలోనూ మెల్లిగా మొదలైంది. ఇప్పుడు 100కి 6 మందికి మన దేశంలోనూ పార్కిన్సన్స్ వచ్చేసిందని చెప్తున్నారు. బై 2025 ఇట్ విల్ బి 18%. ఇలా భయంకరమైన గణాంకాలు దొరుకుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాం మనం. ఇంకా చక్కెర కావాలి, ఇంకా మాంసం కావాలి, ఇంకా గుడ్లు తినాలి, ఇంకా నూడిల్స్ తినాలి. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ అని చెప్తే అందరూ వెళ్ళి ఆబగా పిల్లలకి ఏమిటి మేమే తింటామని వాళ్ళకు పెట్టకుండా మనమే తింటున్నాం. ఎందుకు? వంట చేసే తప్పుతుంది అంటే ఇంట్లో వంట చేయటం మీరు చేయకండి, అన్నీ మేమే చేసిస్తాం, మీ వంటగదులు ఎందుకు, వంటగదులు అవసరం లేదు అని. ఇప్పుడు బెంగళూరులో ముందు 2 బెడ్రూమ్ కిచెన్ అని ఉండేది, ఇప్పుడు కిచెన్ తీసేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే ఒకరికి ఉచ్చులు వస్తుంది, ఇంకోటి పోతుంది, అయ్యో ఇంకొకటి. దిస్ ఈజ్ ద కండిషన్.
సాడ్లీ వంటగది బాగా ఉండాలి. మన వంటలు మనం చేసుకొని మన చేతులతో మన పిల్లలకు అందిస్తే మన పిల్లల ఆరోగ్యం ఉంటుందని ఈ కంపెనీలు, ఈ అర్బన్ లైఫ్ మనల్ని నాశనం చేస్తున్నాయని మీకందరికీ హెచ్చరిక చేసేదానికి వచ్చాను. చిన్న చిన్న ఊర్లలో కూడాను ఇప్పుడు వంటలు చేయడం ఆపి హోటళ్ళకు వెళ్ళి హోటళ్ళలో అది ఏమిస్తున్నారో దిక్కు తెలియట్లేదు, దాన్ని తింటున్నారు. మసాలాలు వేస్తే అది ఏమిస్తున్నారో దిక్కు తెలియదు మీకు, దాన్ని తింటున్నారు. రోగాలు వస్తున్నాయి, నో ప్రాబ్లం, ర్యాంటాక్ వేసుకో, జంటాక్ వేసుకో, ఈ ట్యాక్ వేసుకో, ఆ ట్యాక్ వేసుకో, మళ్ళా వెళ్ళి అలాగే తిను. అరే ఎందుకురా ఇలా అవుతుంది అని ఆలోచించట్లేదు. మజ్జిగ తాగండి, బయటికి వెళ్తే మజ్జిగకు మెంతి పొడి వేసుకొని తాగండి, లోపల విషం పోయినా కానీ మీకు రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీ ఆరోగ్యం ఉంది అంటే ఆరోగ్యం మీ నోటికి వెళుతున్న ప్రతి ముద్దలో ప్రతి చుక్కలో ఉంది. కానీ ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే మీకు ట్యాబ్లెట్లు దొరుకుతాయి, ఆసుపత్రులు పెద్దవవుతాయి, రోగాలు బాగు కావు, ఆసుపత్రులలో ఆరోగ్యం లేనే లేదు. ఆరోగ్యం కావాలా? రండి, మెట్ట భూముల్లో పెంచుతున్న ఈ అద్భుత ధాన్యాల్ని ఆ రైతన్నల చుట్టూ తిరగండి, ఆరోగ్యం వస్తుంది. ఆ రైతన్నలు మీరెవ్వరూ వాళ్ళు పెంచిన పదార్థాలని కొనక 50 పైసలు 60 పైసలకి కేజీ అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళిచ్చే పిజ్జాలు, బర్గర్లు, పన్నీర్లు తినుకుంటూ రోగగ్రస్తులై దిక్కుతోచక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రండి, ఆసుపత్రులను వదిలేసి ఈ అద్భుతమైన పదార్థాలని పెంచే మెట్టభూమి రైతుల మన ఇళ్ళ చుట్టూ తిరగండి, వాళ్ళు తయారు చేసే కట్టెగానుగలను తాగండి. మీ థైరాయిడ్ ప్రాబ్లం 3 నెలల్లో మాయమైపోతుంది. ఒక వారం కొబ్బరి నూనె, ఒక వారం నువ్వుల నూనె, ఒక వారం వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వుల నూనె అంటే మీరు నవ్వుతున్నారు కదా, దాని పేరు వెర్రి నువ్వులనే. ఎందుకంటే ఆ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగితే మీ వెర్రి కూడా బాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి, అంటే దిక్కు తెలియని పిల్లలకి, బుద్ధిమాంద్యులకి వెర్రి నువ్వుల నూనె వారం వారం తాపిస్తే 3 నెలల్లో వాళ్ళ వెర్రి కుదిరి మామూలుగా చిన్నపిల్లలు హ్యాపీగా బతుకుతున్నారు, వందల వేల మంది. కానీ మనకు ఆ కట్టెగానుగ నూనె అవసరం లేదు. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తున్న సన్ ప్యూర్ ఆయిల్ కావాలి మీకు. ఆ ప్యూర్ అంటున్నారు, అందులో ఏమీ లేదు. డీజిల్ రిఫైనరీ ఇండస్ట్రీ వస్తున్న మినరల్ ఆయిల్ రంగులు వేస్తున్నారు, వాసనలు పూస్తున్నారు, అంతే, ఇంకేమీ లేదు. సో బోండాలు, బజ్జీలు, పూరీలు కొలెస్ట్రాల్ లేదు అని ఆ ప్రకటనలు చూపిస్తే తెచ్చుకొని లీటర్లు మీరు బోండాలు బదులు మీ రక్తనాళాల్లో కూడు కట్టుకుంటున్న కెమికల్స్ మిమ్మల్ని క్యాన్సర్ వైపుకు తీసుకెళ్తున్నాయని ఎవరు చెప్పట్లేదు. ఇంతే కారణం. క్యాన్సర్ ఎందుకు వస్తుందో మాకు తెలియదు, మేము రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము, 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నాకు 60 సంవత్సరాలు ఇప్పుడు. అది ఎప్పుడు తేలుస్తారో తెలియట్లేదు, క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. వస్తే ఇంతే, రేడియోథెరపీ, కీమోథెరపీ, నువ్వు చావు, నీ చుట్టూ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసే లక్షలు తీసుకున్నాను. $1 ట్రిలియన్ బిజినెస్ ఇట్ ఈస్. దాన్ని విజ్ఞానం అంటున్నారు. అంచెలంచెలుగా చంపుతున్న ఈ వాణిజ్యీకరణం చెందిన ఎకనామిక్ మోడల్ని విజ్ఞానం అని మన తల మీద తోస్తున్నారు వీళ్ళు, ఈ పాశ్చాత్యులు. అండ్ వీఆర్ ఆల్ సేయింగ్ ఇట్ ఈస్ ట్రూ. ఇంత మోసం జరుగుతున్నా మనం మన మెదడుని ఆలోచించట్లేదు. రండి, పారిజాత కషాయం, సీబే అంటే జామ ఆకు కషాయం, మరి తర్వాత రావి ఆకు కషాయం, నాగదాలి కషాయం, రేగుల ఆకు కషాయం, వేప ఆకు కషాయం, ఇలాంటి అద్భుతమైన కషాయాలు మీ పడిగడుపున తాగండి. పడిగడుపున ఇలాంటి నూనెలను తాగితే మీ నరాల దౌర్బల్యం, లేదా రాత్రంతా ఉచ్చలు పోసుకుంటూ నిద్ర లేక పొద్దున్న లేచి భార్య మీద కోప్పడుతూ పిల్లల మీద కోప్పడుతూ హాస్పిటల్కి పోతే రోగం ఇంకా ఎక్కువ అవుతుందని భయంతో ఇప్పుడు అందరూ గడగడ నడుగుతూ ఉంటే ఇన్సూరెన్స్ కట్టండి మీకు ఏమైనా అవుతుందని. మీ భయాన్ని మీకే అమ్మే ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంటే, ఆహా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందే కట్ట, నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఏమో చేస్తుంది చచ్చిన తర్వాత.
అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అండి. ఏంటి ఇన్సూరెన్సు? వేల కోట్ల మంది ప్రతి నెల కడుతూ ఉంటే ఎవడో ఒకడు చస్తే వానికి ఇది అది అని చెప్పి ఒక 10 లక్షలు పడేయటం. ఒక పెద్ద ఫైనాన్స్ మార్కెట్ ఎకనామిక్ మోడల్ ఎవరికి దిక్కుతోచట్లేదా? సో ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఎకనామిక్ మోడల్. హౌ కెన్ ఎకాలజీ ఫిట్ ఇన్ టు ఎకానమీ? ఇట్ షుడ్ బి అదర్ వే రౌండ్. సో ప్రకృతిని మనం నిలిపే ప్రయత్నం చేయకుండా ప్రకృతిలో ఉన్న చెట్లనన్నిటినీ నాశనం చేసి ఆహారం అనే ఈ మాంసానికి అన్ని జంతువుల్ని మార్పాటు చేశాం. బై 2025 there will be no wild animal on this planet. Everything is converted into a cow or a pig or a chicken. ఎందుకు? ఈ మానవ జాతి మాంసపు తవకను తీర్చేదానికి. ఈ మాంసపు తవక ఎంత ఉందంటే మానవ జాతికి ఇవన్నీ చాలవు, ఈ బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ అని సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న 48% జలచరాల్ని కూడా నిర్నామం చేశాము. ఎక్స్టింక్ట్, పుట్టలేదు అనిపించేశాము. ఇంకా చాలదు అని టెక్నాలజీతో ఆ జీవరాశుల్ని వేటాడి నిలువ ఉంచుతాము ఈ మాంసాన్ని అని చెప్పి సోకాల్డ్ టెక్నాలజీని డెవలప్ చేసి ఆ నిలువ ఉన్న మాంసాన్ని పిల్లల నోట్లో వేస్తే వాళ్ళకి క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది? ఈ విషయం చెప్పేదానికి ఒక్క డాక్టరు ముందుకు రావట్లేదు. ఏమైనా తినో, ఈ టాబ్లెట్ తీసుకో. ఆ స్థితికి ఈ విజ్ఞానులు వైద్యులు వచ్చారు. ఆహారం సరిగ్గా లేకుంటే ఆరోగ్యం ఉండదు, ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఇది మానవ జాతికి కావలసిన ఘోషవాక్య. అంటే నిజమైన ఆహారం ఏమిటి? ఆహారం అంటే మనకు ఆరోగ్యాన్ని సంపాదించి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని సంపాదించే పదార్థాలని పెంచుతూ ఉంటే మన భూమి ఫలవంతం పెరగాలి. ఈ అద్భుతమైన కొర్రల్ని, అండుకొర్రల్ని పెంచితే ఈ కంకుల్ని తినేదానికి పక్షులు వేల సంఖ్యలో వస్తాయి. ఎంత ఉంటాయి తెలుసా పక్షులు? 1/2 ఇంచ్, 1 ఇంచ్. అయ్యో పక్షులు వచ్చి మా కంకులనంతా తినేస్తాయని మీరు బాధపడకండి. అవి తినేది 1 క్వింటల్ అయితే కింద పిక్క వేసిపోతాయి. 3 వారాల్లో మీ భూముల్ని అద్భుతమైన ఫలవంతమైన సారవంతమైన భూములుగా మార్పాటు చెందుతాయి. ప్రకృతి ఏ పొద్దు మిమ్మల్ని మోసం చెయ్యదు. ఆ ఫలవంతమైన భూమిలో మరుసటి పైరు వేస్తే 5 క్వింటల్ బదులు 10 క్వింటల్ వస్తుంది. ఇదే అండుకొర్రలో 4 వర్షాలు వస్తే చాలు, నీళ్లు కట్టాల్సిన పని లేదు, డ్యాముల్ని కట్టాల్సిన పని లేదు. పైనుంచి పడుతున్న అద్భుతమైన స్ట్రక్చర్డ్ వాటర్తో పెరిగే అద్భుతమైన సిరి పంటలు ఇవి. మీ అనారోగ్యాన్ని దూరం చేయటము జస్ట్ బోనస్. ఇవి దేవుడు సృష్టించి మీ ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి. ఈ 5 ధాన్యాల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. 5 ధాన్యాల పేర్లు వరుసగా అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామెలు, అరికలు. ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థంతో రచనాత్మకంగా అమర్చబడి ఉంది. కేంద్రం నుంచి పలు పొరల్లో 7-8 పొరల్లో బాహ్యానికి ఆ వర్తులాకారంలో ఉన్న బీజంలో అమర్చబడి ఉండటం వల్ల మీరు ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మీరు కుక్కర్లో వేసి పుస్సు అని ఉడికిస్తే ఉడకవు. పొద్దున నానబెట్టి రాత్రి ఉడకబెట్టాలి, రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టాలి. ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు. రాత్రి నానబెట్టి పొద్దున చేసిన గంజిని మీరు రాత్రి తాగితే, పొద్దున నానబెట్టి రాత్రి చేసిన గంజిని పొద్దున తాగితే ఈ 7-8 గంటల్లో ఆ గంజిలో ప్రోబయోటిక్స్ అంటే ఫర్మెంటేషన్ పులిసే కార్యక్రమం మొదలయ్యి మీ దేహానికి కావాల్సిన అతి అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఆ గంజిని తాగితే మీ క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఎస్ఎల్ఈలు, లూపస్
ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి, నిర్నామమైపోతాయి. గ్యారంటీ నాది, నాది కాదు, ఆ దేవుడిది. ఎందుకంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పెంచి ఇప్పటికీ మన దేశంలో విత్తనాల్ని సంరక్షించుకున్న రైతులది. వేరే దేశాల్లో ఈ ధాన్యాల్ని బీజం సమేతంగా నాశనం చేసేసాయి ఈ కంపెనీలో, ఎక్కడా లేవు. ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్ అంటారు. ఇటలీ దేశంలో యథేచ్ఛగా పెంచుకొని తింటున్న ధాన్యం ఈ కొర్రలు, ఇటాలియన్ మిల్లెట్. ఇది అండు కొర్రలు, ఇది అమెరికన్ మిల్లెట్. చెప్పాను కదా, కొలరాడోలో ఇప్పటికీ పెంచుతున్నారు, కానీ పక్షులకి ఇస్తున్నారు. ఎంత అద్భుతం అంటే ఇందులో 12.5% పీచు పదార్థం ఉంది. మీకు క్యాన్సర్తో కష్టపడి కక్కసు రావట్లేదు, 18 రోజులకు ఒకసారి వెళ్ళి బయటికి తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ అండుకొర్రల గంజి 3 రోజులు రాత్రి చేసింది పగలు, పగలు చేసింది రాత్రి తాగితే 3 రోజుల్లో కక్కసు. సార్ రోజుకు 3 సార్లు చేస్తున్నాను, నో ప్రాబ్లం, ఇంకా 2 సార్లు చేయి బాబు, 18 రోజులు చేయలేదు నువ్వు. 6 వారాల్లో హ్యాపీగా అయిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఒక పాత్రికేయుడు కర్ణాటకలో పల్లెపల్లెకు వెళ్ళి నాకు ఇలా జరిగింది, అందరూ కొర్రలు పెంచండి, అండు కొర్రలు పెంచండి, ఈ క్యాన్సర్ను దూరం ఉంచుతామని శతతంగా నాకంటే ఎక్కువ చిన్న చిన్న పల్లెల్లో తిరుగుతూ చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ఆయనకు నమస్కారం. ఇంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. ఇది అమెరికన్ మిల్లెట్. మన దేశంలో పావగడ, మడకసిర ప్రదేశాల్లో ఇప్పటికీ తెలియకుండా పెంచుతున్నారు, పెంచి పశువులకు ఇస్తున్నారు. వాళ్ళ మూర్ఖులు, మనము మూర్ఖాతి మూర్ఖులు, ఇలా తయారైపోయి. ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామెను. సామె బియ్యం ఆడజాతికి దేవుడు ఇచ్చిన రామబాణం. మీకు అది ఏం రోగాలు ఉన్నాయో నాకు చెప్పొద్దండి. వారంలో 3 రోజులు సామెలు తినండి, మిగిలిన 4 రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినండి. పాలు తాగకండి, కాఫీలు తాగకండి. అద్భుతమైన రావి ఆకు, వేప ఆకు, జామ ఆకు, నేరేడు ఆకు, మారేడు ఆకు కషాయాల్ని, ఇంకా అద్భుతమైన కషాయం ఒకటి ఉంది ఆడవాళ్ళకి, అద్భుతమైన ప్రసాదము గోంగూర ఆకు. మీకేమీ దిక్కు తోచలేదు, వెళ్ళి 4 గోంగూర ఆకులు తెచ్చి కషాయం చేసుకొని తాగండి. మీ మూతి మీద మీసాలు 6 నెలల్లో మాయమైపోతాయి. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గోంగూరలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సమతులనాన్ని 6 వారాల్లో మీ దేహంలోకి తీసుకొస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే, ఇంకొక వైపు భయానకమైన సిచ్యువేషన్ ఏమిటంటే, ఇంకా వచ్చే 20 సంవత్సరాల్లో మానవ జాతికి మగవాళ్లలో వీర్య కణాలు ఉండవు అని WHO ఘోషణ చేస్తాం. ఉండినా, పిల్లలు పుట్టినా అందులో 28 మంది బుద్ధిమాంద్యులు పుడతారు అని చెబుతున్నారు. అంటే మనం ఆరోగ్యం గురించి కాదు నేను మాట్లాడేది, అనారోగ్యం గురించి కాదు మాట్లాడుతున్నది. ఆ పాపం పుణ్యం మెరుగని పుట్టబోయే పిల్లల్లో 28 మంది 100కి బుద్ధిమాంద్యులుగా పుట్టించే సాధన ఈ మానవ జాతిది అని చెప్పేదానికి నాకు సిగ్గు అవుతుంది. అంటే మన వీర్య కణాలు, అండాణువులు గతి తప్పి, దిశ తప్పి సరిగ్గా పనిచేయట్లేదు అని ఏ నాథుడు ఆలోచించటం లేదు. రోగాలను బాగు చేసుకోవచ్చు, కానీ పుట్టబోయే పిల్లల్ని, అంటే ఆ CPUలే సరిగ్గా లేకుండా ప్రింట్ చేస్తున్నారన్నమాట. మీరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, పిల్లలు ఉత్పాదన అయితే ఆ పిండము, అండము పిండమై పిండము మనిషే అని పాపయ్యేదానికి ఆ మధ్యలో ఏదో మోసం చేస్తున్నాము. పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి, దిక్కు తోచట్లేదు, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని ఒక కొత్త పేరు పెడుతున్నారు. ఇలా పేర్ల మీద పేర్లు పెట్టుకొని రోగాల మీద రోగాలను సృష్టించుకుంటూ ఇంకా మనం ముందు విజ్ఞానం పేరులో ఆడపిల్లలు ముట్టవటం 8 సంవత్సరాలకి దించుకున్నాము.
అది పాల వల్ల అని నేను 20 సంవత్సరాల నుంచి చెబుతుంటే ఇంతవరకు ఏ డాక్టరు ఏ విజ్ఞాని అది అవునో కాదో చెప్పట్లేదు. అంటే నా దగ్గరికి వచ్చిన ఆడపిల్లలకి పాలు అనే పదార్థాన్ని స్టాప్ చేస్తే మీలో ఉన్న 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయమ్మా అని చెబితే వందల వేల మంది పాలను ఆపు చేసిన తర్వాత వాళ్ళకు అవుతున్న గర్భకోశ ప్రాబ్లమ్స్ ఏమిటి, ముట్టు ప్రాబ్లమ్స్ ఏమిటి, స్తనాల్లో గడ్డలేమిటి, పీరియడ్స్ ప్రతిసారి వచ్చినప్పుడు దిక్కు తెలియని నొప్పులతో కష్టపడుతూ ఉంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకొని ఎవరికి చెప్పలేక ఆ ట్యాబ్లెట్ల వల్ల వాళ్ళ కిడ్నీలు టప్పుకొని లేచిపోతూ ఉంటే, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంటే నో ప్రాబ్లం, మేము డయాలిసిస్ యూనిట్లను రెడీ చేస్తున్నాము, ప్రతి జిల్లాలో 100 డయాలిసిస్. ఎందుకురా కిడ్నీలు లేచిపోతున్నాయని ఎవరు ప్రశ్నలు అడగటం లేదు. ఇలా చెబుతూ పోతే మీరు తాగుతున్న ఈ నీళ్లు చచ్చిన నీళ్లు, బోరు నీళ్లు ఎందుకు చచ్చాయి? ఆ ధృవాత్మకంగా ధృవీకరణ పొందిన నీటిని మీరు స్ట్రక్చర్డ్ వాటర్ని అన్స్ట్రక్చర్డ్ వాటర్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ ట్యూబులలో, ప్లాస్టిక్ ఫిల్టర్లలో శుద్ధీకరణ క్లియర్ స్ఫటిక స్పష్టత చూడండి అని హేమమాలిని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆర్ఓ వాటర్ తెచ్చి మీరు తాగుతున్నారు. అది నిజమైన శుద్ధమైన నీరు కానే కాదు. ఎప్పుడైతే నీరు రచనాత్మకంగా స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఎప్పుడు నీరు పారుతున్నప్పుడు, ఆ పారటంలోనే ఎనర్జీ వస్తుంది, ఆక్సిజన్ హైడ్రోజన్ స్ట్రక్చర్ అవుతాయి. అండ్ దట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారినప్పుడు వస్తుంది. ఆ మారినప్పుడు వాటర్ స్ట్రక్చర్ అవుతుంది, తనలో ఉన్న కల్మషాల్ని దూరం చేసుకుంటుంది. అందుకే పారుతున్న నీళ్లు, అందుకే పాప వినాశం అని ఉంది ఆ తిరుపతి దగ్గర. ఆ జలపాతం కింద నుంచుంటే చాలు నీకు రోగాలు బాగవుతాయి, పాపాలు బాగవుతాయి. పాపం అంటే రోగమే. ఆ జలపాతం ఉక్కి పడుతుంటే అందులో స్ట్రక్చర్డ్ వాటర్ ఉంటుంది. నీ దేహంలో 75% నీళ్ళే. నీ నీళ్లు కలుషితమయ్యాయి, స్ట్రక్చర్ పోయింది. నిజమైన స్ట్రక్చర్ కావాలా? స్ట్రక్చర్డ్ వాటర్తో స్నానం చెయ్యి, స్ట్రక్చర్డ్ వాటర్ తాగు. 6 నుంచి 60 రోజుల్లో నీ రోగాలు ఒక స్థితికి కుదుట పడతాయి. అంటే స్ట్రక్చర్డ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బాల్లో ప్లాస్టిక్ చిప్పల్లో నీళ్లు తాగుతున్నాము. ఇప్పుడు నేను వస్తున్నాను, అందరూ గ్లాస్ బాటిల్లో నీళ్ళు పెడుతున్నారు. ముందు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో తాగేవాళ్ళు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మీ చిన్న పేగుల్లో అతుక్కొని సెలీనియం, జింక్, కాపర్ ఇలాంటి అద్భుతమైన లవణాంశాలు మీ రక్తంలోకి దొరకక మీ వెంట్రుకలు పైకి లేచిపోతున్నాయి. అందుకే తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ తక్కువైపోయింది. నిజంగా జరుగుతున్నది ఇది. ఆడవాళ్లలో బట్టతల కనిపిస్తుంది, 100కి 2 ఆడవాళ్లలో బట్టతల వస్తుంది. జన్యుపరంగా మాట్లాడాలంటే 1 కోటి ఆడవాళ్లకు 1 బట్టతల కనిపించడం కూడా అరుదుగా ఉన్న దినాల్లో 150 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100కి 2 ఆడవాళ్లలో బట్టతల ఉంది. మగవాళ్ళల్లో అడక్కండి, 20 సంవత్సరాలకే 40 మందికి బట్టతల వస్తుంది. ఆ ఉన్న తెల్ల వెంట్రుకలకి రంగులు పూసుకుంటూ మనం హ్యాహూ అని ఉడుతున్నాం. ఆ రంగులు ఎందుకు పూసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా వాళ్ళకు, టీవీ వాళ్ళకి కర్మ, వాళ్ళ ప్రొఫెషన్ అది, రంగులు పూసుకోవాలి. మీరెందుకయ్యా పూసుకుంటారు మీ తలని? నాకు అర్థం కావట్లేదు. ఆ రంగులు పూసుకోవటం వల్ల మీ హార్ట్స్లో ఇస్కిమిక్ డిసీజెస్ తయారవుతున్నాయని ఏ డాక్టరు మీకు చెప్పట్లేదు. దట్ ఈస్ ద సాడ్ స్టోరీ. మీరు నోట్లోకే కాదు, మొత్తం శరీరం అంతా కలుషితం చేసుకుంటున్నారు. సహజంగా ఉండటం అదేదో పెద్ద తప్పు అన్నట్లు ఇప్పుడు సమాజం తయారైంది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ సో. ఎందుకంటే అర్బనైజేషన్, ద సో కాల్డ్ టీవీస్, సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్, సో కాల్డ్ భయంకరమైన జీవితం, రియాలిటీ షోస్. రియాలిటీ షోస్లోకి దిగిపోయాం. సో ఏమిటవుతుంది ఇదంతా?
మనకు తక్కగా మంచి నీళ్లు ఉత్పాదన చేసుకోలేకపోతున్నాం. టెక్నాలజీ మాత్రం పైకి పోతుంది. ఏం లాభం? యూజ్లెస్ వాటర్తో అందుకే రోగాలు వస్తున్నాయి. తాగండి. అద్భుతమైన తామ్ర రాగి ఫలకం, రాగి ప్లేటు మట్టి కుండలో నీళ్ళల్లో పెడితే రాత్రి మీకు స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఎలా తయారవుతుంది? నీళ్లు పారితే స్ట్రక్చర్డ్ అయితే రాగి ఫలకం మీద ఫ్రీ ఎలక్ట్రాన్స్, రుణాత్మక కణాలు బుర్రని తిరుగుతూ ఉంటాయి. ఓన్లీ రాగి ప్లేట్ మీద ఈ పద్ధతి ఉంది. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు రాగి చెంబులో, బయట దొరికేది ప్లాస్టిక్ నీళ్ళే నాకు తెలుసు, ఆ ప్లాస్టిక్ నీళ్ళని దీంట్లో వేస్తే 5-6 గంటల్లో రాగి ఉపరితలం మీద ఉన్న రుణాత్మక కణాలు బుర్రని తిరగటం వల్ల నీళ్ళల్లో ఉన్న కల్మషాలన్నీ రాగి ఫలకం మీదకి వచ్చేస్తాయి. దాన్ని రాత్రికి పొద్దున్న లేస్తే మీరు చింతపండు నీళ్ళతోనో నిమ్మకాయ నీళ్ళతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళా రాగి ఫలకం తయారవుతుంది. మళ్ళా 5 లీటర్ల 10 లీటర్ నీళ్ళని ఈ బాటలు మీరు మట్టి కుండలో వేస్తే మొత్తం నీళ్ళన్నీ శుద్ధమవుతాయి. ఎప్పుడైతే మీరు ఈ రకంగా స్ట్రక్చర్డ్ వాటర్ను తాగటం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీరు ఈ రకమైన స్ట్రక్చర్డ్ వాటర్తో వంట చేసుకొని భోజనం చేస్తారో, మీ ఆరోగ్యం సగానికి సగం మీ దేహంలో 6 నెలల్లో భాసమవుతుంది. దీనికి ఆ రాగి ప్లేట్ 100 రూపాయలు 200 రూపాయలు మీకు పనికొస్తుంది, మీ పిల్లలకు పనికొస్తుంది, మీ మనవాళ్లకు పనికొస్తుంది, మీ ముని మనవాళ్లకు పనికొస్తుంది, ఇంకా ముని మనవాళ్లకు పనికొస్తుంది. ఒక్క నయా పైసా ఖర్చు లేదు. మీరు 200 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు తరతరాలు మీ కుటుంబంలో శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్ని తాగేదానికి వీలవుతుంది. ఇలా శుద్ధమైన స్ట్రక్చర్డ్ వాటర్తో మీరు భోజనం చేస్తే మీకు ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఏ ఇబ్బందులు కలగవు. ఇంత చిన్న విషయాన్ని ఏ శాస్త్రజ్ఞులు విడిచి చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? మీకందరికీ బాగా అయితే మాకు డబ్బులు ఎలా వస్తాయి బాబు? ఇది నీళ్ల కథ, అది పాల కథ, ఇంకా నూనె కథ, సిరిధాన్యాల కథ చివరిలో చెప్తాను. ఎందుకంటే అది మూలం. అది దానివల్ల అన్ని రోగాలు దూరం అవుతాయని మేము 1000 మందికి బాగు చేసి ఇలా చెయ్యెత్తి అందరికీ చూడండి బాబు, మీరు ఇది తినకపోతే రోగము, ఇది తింటే ఆరోగ్యము అని. నన్ను అందరూ ఆహారంలోనే ఔషధం ఉందా అని అడుగుతున్నారు. లేదు, ఆహారంలో ఆహారం మాత్రమే ఉంది. ఔషధం అనే పదం వచ్చిందంటే నీకు రోగం వచ్చింది అని. రోగానికి ఔషధానికి సంబంధం ఉంది. ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది, అనారోగ్యానికి సంబంధం లేదు. ఆహారమే. ఆహారం మందు కాకూడదు. మందు మందే. అది ఏ మందైనా నీకు రోగం వచ్చిన తర్వాత మందు. రోగం రాకుండా ఉంటే అది ఆహారం. అంటే ఆరోగ్యం నీకు ఆహారంలో ఉంది. నీకు ఆరోగ్యం లేదంటే నీ ఆహారం సరిగ్గా లేదు అని అర్థం. ఆహారం సరిగ్గా ఉంది అంటే నీకు ఏ మందు అవసరం లేదు అని అర్థం. అంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఆహారమే ఔషధం అంటున్నారు. తప్పది. ఆహారమే. ఆహారం ఆరోగ్యానికి సంబంధించింది, మందు అనారోగ్యానికి సంబంధించింది. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు. సాక్ష్యం అందరం.